ప్రపంచ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఆధ్వర్యంలో మంగళవారం పాతబస్తీ హుస్సేన్ అలం మహిళా డిగ్రీ కళాశాలలో అవినీతి వ్యతిరేకంగా నడక అనే కార్యక్రమాన్ని నిర్వహించి కళాశాలలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ పోలీసు కంప్లైంట్ అథారిటీ మెంబర్ వర్రె వెంకటేశ్వర్లు, ఇక మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు జెండా ఊపి ప్రారంభించారు. యాంటీ కరప్షన్ డే సందర్భంగా యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కళాశాలలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయం. ఈరోజు అవినీతి అనేది దేశాన్నే కాదు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్య. ఈ సమస్యని పారదోలాలంటే ఈనాడు యువత భాగస్వామ్యం చాలా అవసరం. యువత ప్రజల్లోకి అవగాహన చేయాల్సినటువంటి బాధ్యత విద్యావంతుల మీద, యువత మీద ముఖ్యంగా ఉన్నది విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ దేశంలో అవినీతిని నిర్మూలించేందుకు ఎన్నో చట్టాలు వచ్చినా కూడా ఆ చట్టాలు అమలవడంలో జాప్యం జరుగుతున్న విషయాన్ని మనం అందరం గమనిస్తూ ఉన్నాం. దానికి ముఖ్య కారణం గ్రామ ప్రజల్లో ఆ చట్టాల పట్ల అవగాహన లేకపోవడము, ప్రభుత్వం కూడా ఆ చట్టాలు తెస్తున్నా తప్ప ఆ చట్టాలని ప్రజల్లోకి తీసుకుపోవడంలో కొంత జాప్యం జరుగుతున్న విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు అవినీతి నిరోధక దినోత్సవం జరుపుకోవడం అనేది కూడా పోవాలంటే ఈ అవినీతి అనేది ఉండొద్దు. ఈ డిసెంబర్ 9థే కాదు, ఈరోజు ప్రతిరోజు డిసెంబర్ 9థ్గా భావించి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు కొన్ని చట్టాలు ప్రతి పౌరునికి అధికారి జవాబుదారీగా ఉండాలని, పరిపాలనలో పారదర్శకత ఏర్పడాలని, ప్రజలకు హక్కులను కల్పిస్తూ చట్టాలు తీసుకొచ్చినటువంటి ఉన్నవి. తద్వారా అవినీతి నిర్మూలించవచ్చనేటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి చట్టాలు ఉన్నాయి. అధికారులు ఎప్పుడైతే జవాబుదారీగా ఉండి పారదర్శకంగా ఉంటారో అప్పుడు మాత్రమే అవినీతిని నిర్మూలిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. 76 సంవత్సరాల స్వాతంత్రం వచ్చినప్పటికీ ఇంకా మనం పనుల కార్యాలయాల చుట్టూ తిరగడం మానడం లేదు. అయితే అభివృద్ధి కార్యక్రమాలు అంటున్నాం, కానీ తానీష కాలంలో మరి అక్కన్న మాదన్న అల్లుడు ఆయన ఒక ఆయిస్ తీసుకొని తానీష ముందల రాజు దగ్గర నుంచి రౌండ్ తిరిగి చూసే వరకు, చివరికి వచ్చే వరకల్లా అది గారికి ఇప్పుడు సార్ కూడా అదే చెప్పాడు. అందువల్ల నేనేమంటున్నంటే ఇది మానసికంగా మనం అందరం తయారు కావాలి. ఎవరికి వాళ్ళు కనీసం ఒకటే రోజు కాకపోయినా అంచెలంచెలుగా మన అవసరాలకు సుఖానికి అలవాటు పడకుండా ఉండగలిగితే కరప్షన్ పోతుంది. పోతే ఏంటంటే మనం ఎవరికి వాళ్ళు నాకెందుకులే అంటే, ఒకనాడు ఈ రాజకీయ నాయకుల వ్యవస్థ చూస్తే ఎమ్మెల్యేలు ఒకసారి ఊరికి వస్తే మా గ్రామానికి మంచినీళ్ళు కానీ, నీళ్ళ ట్యాంకు లేక రోడ్డు ఈ విధమైన అవసరాలు అడిగేవాళ్ళు. ఇలా ప్రజల్లో కూడా ఏమైందంటే నాకేమిస్తాం అనే పరిస్థితి వచ్చింది. అందుకు మనం వాళ్ళని తప్పు పట్టడానికి సరికాదు, లీడరే మారాలి. లీడర్ మారితే సమస్య మారుతుంది. ఆ విధంగా మరి అవినీతి కార్యక్రమానికి మరి పెద్దలు వెంకటేశ్వరరావు గారు కూడా అనేక శాఖల్లో మరి ప్రజలకు సేవలు అందించి ఇప్పుడు మన దగ్గర మన ఎంబడి సహకరించడం. అదేవిధంగా రాజేందర్ కూడా తన ఇంటికి కానీ మట్టికి అనేక కష్టాలు ఉంటాయి కుటుంబం అన్నప్పుడు, భార్య పిల్లలు వాళ్ళ చదువులకు, ఇవన్నీ కూడా తట్టుకుంటూ ఈ సమాజం కొరకు కరప్షన్ అంటే ఎట్లా అంటే జస్ట్ లైక్ క్యాన్సర్ లేక అయింది. బహుశా